హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను మంత్లీ తీసుకునే మెయింటెనెన్స్ రొటీన్ మీతో షేర్ చేయబోతున్నానండి. మంత్లీ నేను నా స్కిన్కి ఎలా కేర్ తీసుకుంటాను ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను తీసుకునే స్టెప్స్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. ఈ స్టెప్స్ మీరు పార్లర్లో చేయించుకోవాలి అనుకుంటే చాలా కాస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, నేనైతే నా మెయింటెనెన్స్ మొత్తం ఇంట్లోనే చేసుకుంటానండి. నా ఐబ్రోస్ చేసుకోవటం కానీ, లేదంటే బాడీ హెయిర్ రిమూవ్ చేసుకోవటం కానీ, లేదా ఫేషియల్ చేసుకోవటం కానీ అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను. ఈ స్టెప్స్ అన్నీ మీరు పార్లర్లో చేయించుకోవాలి అనుకుంటే ప్రైస్ ఎక్కువ అవుతుంది. అదేదో మీరు హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. దివాళీ కూడా వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఇంట్లో ఇప్పుడు నేను చూపించినట్టు చేసుకోండి. మీ స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. మీరు పార్లర్కి వెళ్ళి డబ్బులు వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఇలా చేసేసుకోవచ్చు. సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్ డీటెయిల్స్ చూపిస్తాను. పదండి చూసేద్దాం. ఫస్ట్ ఓరల్ కేర్ తీసుకుంటాను. టీత్ వైట్నింగ్ కోసం నేను స్ట్రిప్స్ యూజ్ చేస్తాను. మీకు ఇది చాలా సార్లు చూపించాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్ని మీకు ఏమైనా కావాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇవన్నీ నేను అమెజాన్ లో తెప్పించేసానండి. అమెజాన్ లో మనకి దొరకందంటూ ఉండదు. అండ్ ఇప్పుడైతే మనకి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంది. దివాళీ కూడా వస్తుంది కాబట్టి మంచి మంచి డీల్స్ ఉన్నాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ మీద అయితే అప్ టు 70% ఆఫ్ ఉందండి. చాలా బాగున్నాయి. మీరు మేకప్ ప్రొడక్ట్స్ కానీ, స్కిన్ కేర్ కానీ, హెయిర్ కేర్ కానీ ఏది తీసుకున్నా కానీ చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. కావాలంటే చెక్ చేయండి. నెక్స్ట్ నేను బాడీ అండ్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తానండి. ఫస్ట్ నేను మీకు రిజల్ట్ చూపించేస్తాను. నా హ్యాండ్ చూసారు కదా, ఒక హ్యాండ్కి మొత్తం హెయిర్ రిమూవ్ చేశాను. ఇది నా 2 months హెయిర్ రిమూవ్ చేయకపోతే ఇలా ఉంటుంది. న్యాచురల్ హెయిర్ గ్రోత్ అండి. నాకేంటంటే హెయిర్ గ్రోత్ అంత ఎక్కువే ఉండదు, బట్ హెయిర్ రిమూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో అందుకని నేను రిమూవ్ చేసుకుంటాను. నేను వ్యాక్సింగ్కి బదులుగా ఇది యూజ్ చేస్తున్నానండి. ఇది న్యూగా తెప్పించాను, కేర్ స్మిత్ అనే బ్రాండ్ నుంచి అండి. ఇదేంటంటే ఫేస్ అండ్ బాడీ హెయిర్ ట్రిమ్మర్ అనమాట. చాలా బాగుంది. రీఛార్జ్ చేసుకోవచ్చు. మనకి బ్యాటరీస్ అయితే ఎక్కువ రోజులు ఉండవు. నేను అంతకు ముందు కూడా అమెజాన్లో తీసుకున్న ట్రిమ్మరే యూజ్ చేసేదాన్ని. అదైతే నేను దగ్గర 10 years వరకు యూజ్ చేశాను. ఇప్పటికీ అది వర్క్ అవుతుంది. కాకపోతే కొంచెం షార్ప్నెస్ తగ్గినట్టు అనిపించింది. అందుకని ఇది తెప్పించాను. సో చూసారు కదా, హెయిర్ అయితే ఎంత క్లీన్గా రిమూవ్ అయిపోయిందో. చాలా ఈజీగా వచ్చేస్తుంది. పెయిన్లెస్ మెథడ్. ఇందులో ఏంటంటే హెడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఇది ఇచ్చారు, ఇలా తీసేసుకోవచ్చు ఇలా. సో ఇప్పుడు నేను బాడీ హెయిర్ రిమూవ్ చేసేది తీసేసాను. ఇప్పుడు ఫేషియల్ హెయిర్కి ఇలా ఇచ్చారు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రతిదానికి క్యాప్ కూడా ఇచ్చారండి. సో ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ఇలా రౌండ్ డివైస్ ఉంది. దీన్ని అటాచ్ చేసేసి మనం ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసేసుకోవటమే. చాలా సింపుల్గా ఉంది. నాకు ఇదైతే హ్యాండీగా అనిపించిందండి. సపరేట్గా ప్రొడక్ట్స్ తీసుకునే బదులు, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డివైస్ కొనుక్కునే బదులు ఒకే దానిలో అన్నీ వచ్చేసినాయి అనమాట. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి, బాడీ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి, ఐబ్రోస్ చేసుకోవడానికి, మూడిట్లకి కూడా చాలా ఈజీగా 3 heads ఇచ్చారు. 3 heads కూడా ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సైడ్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవాలన్నా, చీక్స్ దగ్గర, చిన్ దగ్గర ఇలా హెయిర్ రిమూవ్ చేసుకోవాలన్నా ఇది బాగా హెల్ప్ అవుతుంది. చాలామందికి PCOS ఉన్న వాళ్ళకి చిన్ దగ్గర చాలా థిక్గా హెయిర్ వస్తుంది కదా, అలాంటి వాళ్ళు ఫేషియల్ రేజర్స్ యూజ్ చేస్తే అది ఇంకా థిక్గా అవుతుంది. అందుకని ఇలాంటివి యూజ్ చేయండి, బాగుంటుంది. అండ్ ఇదేంటంటే 100% బాడీ సేఫ్ అనమాట. 12 months మనకి వారంటీ కూడా వచ్చింది. 3 ట్రిమ్మర్ హెడ్స్ ఇచ్చారండి. ఇది అయితే ఐబ్రో ట్రిమ్మర్ హెడ్. చాలా బాగుంది. ఇది కూడా భలే స్మూత్గా రిమూవ్ చేసేస్తుంది. అస్సలు పెయిన్ ఉండదు. 3 పెయిన్ లేవు అసలు. రౌండ్ వచ్చేసరికి మనకి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి, ఇది వచ్చేసరికి ఐబ్రోస్ రిమూవ్ చేసుకోవడానికి అండి. అండ్ బాడీ హెయిర్ రిమూవ్ చేసుకునేది కూడా నేను మీకు చూపించా కదా. ఇదైతే టోటలీ వర్త్ ఇట్ అని అనిపించింది. ఎందుకనంటే ఒక్కదానిలోనే 3 సరిపడా అన్నీ వచ్చేసింది కాబట్టి మనం సపరేట్గా డివైజెస్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ మనకి ఇది ప్రాసెసింగ్ టైం కూడా, అంటే చేసే టైం కూడా ఎక్కువ టైం పట్టట్లేదు. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చాలా బాగుంది అనిపించింది. మనకి ఎప్పుడైనా తొందరగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వ్యాక్సింగ్ అవి చేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. అండ్ నేనైతే ఎక్కువ వ్యాక్సింగ్ చేయించుకోనండి. వ్యాక్సింగ్కి బదులు ఇదే ప్రిఫర్ చేస్తాను. నా స్కిన్ కొంచెం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వ్యాక్సింగ్ చేసినప్పుడు మొత్తం పింపుల్స్ లాగా వచ్చేస్తాయి, చాలా పొక్కులు వచ్చేసి నొప్పిగా అనిపిస్తుంది. ఒకవేళ మీ స్కిన్ ఆయిలీ అండ్ పింపుల్ స్కిన్ అయితే ఖచ్చితంగా ఇలాంటివే యూజ్ చేయండి, హెల్ప్ అవుతాయి. ట్రిమ్మర్స్ బదులు మీరు షేవింగ్ క్రీమ్స్ యూజ్ చేసినా, షేవింగ్వి యూజ్ చేసినా మీకు మళ్ళీ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటే పింపుల్స్ పెరుగుతాయి. అండ్ నేనేంటంటే కార్మసీ ఫేషియల్ రేజర్ ఎప్పుడు యూజ్ చేస్తా కదా, అలానే కార్మసీలో బాడీ రేజర్ కూడా ఉందని తెప్పించాను. బట్ ఇది అస్సలు బాగాలేదండి. అస్సలు రిమూవ్ అవ్వట్లేదు హెయిర్ కూడా. ఇవి 5 ఇచ్చారు, సెట్ ఆఫ్ 5
5 వస్తున్నాయి. అస్సలు బాలేదు, స్మూత్గానే లేదు. అండ్ హెయిర్ కూడా సరిగ్గా రిమూవ్ అవట్లేదు. నేనైతే అది రికమెండ్ చేయను, లింక్స్ కూడా ఇవ్వను నేను మీకు అది. నెక్స్ట్ నేను చాలా సింపుల్గా ఇంట్లోనే ఫేషియల్ చేసేసుకుంటాను. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకున్నాను. నార్మల్గా మీరు రెగ్యులర్గా యూజ్ చేసి ఫేస్ వాష్ యూజ్ చేసేయటమే. తర్వాత ఫేస్ వైప్ చేసేసుకుని ఇక్కడ నేను ఒకటే స్టెప్లో ఫేస్ స్క్రబ్బింగ్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ అవ్వడానికి ఫేస్ ప్యాక్ మొత్తానికి ఒకటే స్టెప్లో ఫాలో అయిపోతానండి. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఫేస్ మాస్క్ ఏదైనా తీసుకోండి. నాకైతే ఇది చాలా ఇష్టం. మామాఅర్త్ నుంచి చియా హైడ్రా కామింగ్ ఫేస్ మాస్క్ అనమాట. ఇందులో చియా సీడ్స్ ఉంటాయి. ఫేస్ స్మూత్నింగ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేయాలన్నా, లేదంటే మీకు డెడ్ స్కిన్ ఉన్నా అది రిమూవ్ చేసేసి స్కిన్ని భలే గ్లోయింగ్గా చేస్తుంది. చాలా బాగుంటుంది, క్రీమీగా ఉంటుందండి, మీకు అస్సలు హాష్గా అనిపించదు. చాలా బాగుంటుంది ఇదైతే. ఈ ప్యాక్ నేను అప్లై చేసుకుంటున్నాను. మీరు రెగ్యులర్గా జస్ట్ ఫేస్ ప్యాక్ లాగా పెట్టేసుకోవచ్చు ఇది. కాకపోతే నేను ఇక్కడ ఫేషియల్ చేసుకుంటున్నాను కాబట్టి అన్ని స్టెప్స్ ఒకేలాగా, అంటే ఒక్క దానిలోనే అన్ని స్టెప్స్ కవర్ అయ్యేలాగా చూస్తున్నాను. అలా చేయడానికి నేనేం చేస్తానో నేను ఫాలో అయ్యే టెక్నిక్ మీకు చెప్తాను ఈరోజు. మీరు స్టీమర్ తీసుకోండి. ఫేస్ స్టీమర్స్ ఉంటాయి కదా, ఈ స్టీమర్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఆన్ చేసి ఫస్ట్ ఫేస్ మాస్క్ పెట్టేసుకున్నాక ఇది స్టీమ్ పెట్టుకోండి ఈ ఫేస్కి. ఇది స్టీమ్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ ఓపెన్ పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి, అంటే జస్ట్ క్లాగ్ అయిపోయి ఉంటాయి కదా, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఓపెన్ అవుతాయి, స్మూత్ అవుతాయి. అప్పుడు మెల్లగా మసాజ్ చేసేయండి, స్క్రబ్బింగ్ చేసుకోండి. ఇందులో ఆల్రెడీ చియా సీడ్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాగా స్క్రబ్ అవుతుంది. మీరు ఇలా స్టీమింగ్ పెట్టుకుంటూ ఫేస్ స్క్రబ్బింగ్ చేసుకున్నారనుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు సపరేట్గా స్క్రబ్స్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫేస్ ప్యాకే మీకు స్క్రబ్ లాగా కూడా పనిచేసేస్తుంది. వేరే ఫేస్ ప్యాక్స్ తీసుకున్నా మీరు ఈ స్టెప్ ఫాలో అయిపోవచ్చు ఇలానే. వన్స్ ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ మీద ఉంచేసి 15 మినిట్స్ తర్వాత వాటర్తో కడిగేయటమే. వన్స్ వాటర్తో కడిగిన తర్వాత స్కిన్ అయితే భలే సాఫ్ట్గా వచ్చేస్తుంది, గ్లోయింగ్గా వస్తుంది, స్మూత్గా ఉంటుంది అనమాట. ఫేస్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఇంకొక 2 స్టెప్స్ తీసుకుంటే ఫేషియల్ కంప్లీట్ అయిపోతుంది. ఇంత స్మూత్గా వచ్చిన తర్వాత ఇలా వదిలేసేయకూడదండి, మనం స్కిన్ కేర్ కూడా తీసేసుకోవాలి. స్కిన్లో గ్లో రావడానికి నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కోసారెక్స్ నెయిల్ మ్యూస్ని అప్లై చేస్తున్నాను. ఇది ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకోవటమే. రెగ్యులర్గా మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కిన్ కేర్లో ఎలా అప్లై చేసుకుంటారో అలా అప్లై చేయటమే. ఎందుకనంటే మనకి ఇక్కడ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోయినాయి, డెడ్ స్కిన్ పోయింది. మీరు స్కిన్ అలా వదిలేసారనుకోండి ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. అందుకని నేను ఇప్పుడు స్నేల్ మ్యూస్ అప్లై చేశాను. స్మూత్గా వచ్చేస్తుంది స్కిన్ అయితే, చాలా బాగుంటుంది, సాఫ్ట్గా వస్తుంది. గ్లో మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. అండ్ మీకు ఇది ఏంటంటే 1-2 రోజులు రావటం కాదు, పర్మనెంట్గా ఉండిపోతుంది అనమాట. అలా నెక్స్ట్ స్టెప్లో మీ స్కిన్ ప్రాబ్లమ్కి సంబంధించిన సీరం యూజ్ చేయండి. అంటే ట్రీట్మెంట్ సీరమ్స్ అంటాం కదా, అలా యూజ్ చేసుకోవాలి. నేనైతే డర్మాకో నుంచి విటమిన్ సి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మచ్చ ఉంది కదా, ఇది తగ్గడానికి. మీరు కావాలనుకుంటే గ్లైకాలిక్ యాసిడ్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఈరోజు డర్మాకో నుంచి యూజ్ చేస్తున్నానండి. ఇదేంటంటే మనకి సిరంజ్ లాగా ఉంటుంది, ఇందులో విటమిన్ సి ఉంటుందండి. కాకపోతే మీరు అప్లై చేసినప్పుడు మీకు ఇంజెక్షన్స్ ఎలా అయితే గుచ్చుతున్నట్టు ఉంటుంది అలా ఉంటుంది అనమాట స్కిన్ మీద. మీరు బయట ట్రీట్మెంట్ తీసుకున్న పార్లర్స్లో కానీ క్లినిక్స్లో కానీ అక్కడ కూడా ఇంజెక్షన్స్ చేస్తారు మీ స్కిన్ గ్లో రావడానికి. బూస్ట్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అలా పనిచేస్తుంది ఇది కూడా. ఇది నార్మల్ విటమిన్ సిస్ కన్నా 5 times ఎక్కువ లోపలికి వెళ్ళి మన స్కిన్ని చాలా తొందరగా రిపేర్ చేస్తుంది అనమాట. మన స్కిన్లో ఉన్న కొలాజన్ని బూస్ట్ చేయడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ 1-2 times యూజ్ చేసినప్పుడు ఇదేంట్రా బాబు వియర్డ్గా అనిపించింది, గుచ్చుకుంటున్నట్టుంది ఏంటి అని. కొంచెం సేపు అనిపిస్తుంది, ఎక్కువసేపు అనిపించదు. తర్వాత నాకు అలవాటు అయిపోయింది. సో ఇదేంటంటే చిన్న డాట్ పెట్టేసుకుని, ఎక్కువ కూడా అవసరం లేదు. నార్మల్ సీరం ఎలా అయితే మసాజ్ చేస్తామో అలా మసాజ్ చేసేయటమే. కాకపోతే కొంచెం గుచ్చుకుంటున్నట్టు ఉంటుంది అంతే. ఒక్కసారి ఇది అప్లై చేసేసుకున్న తర్వాత కొంచెం టైం తీసుకుని నెక్స్ట్ మాయిశ్చరైజర్ కానీ లేదంటే మళ్ళీ కోసరెక్స్ స్నేల్ మ్యూస్ కానీ అప్లై చేసేయటమే. నేనైతే స్నేల్ మ్యూస్ అప్లై చేసేస్తాను, ఎందుకంటే విటమిన్ సి కాబట్టి మనం అప్లై చేసిన తర్వాత అలా ఉంచేసేయకూడదు. నెక్స్ట్ ఏదైనా అప్లై చేస్తేనే అది బాగా పనిచేస్తుంది అనమాట. ఇంతేనండి నేను తీసుకునే కేర్ అయితే. చాలా సింపుల్గా ఉంటుంది, తక్కువ స్టెప్స్లోనే అయిపోతుంది. రిజల్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. ఎలా ఉంది, మీకు నచ్చిందా? జస్ట్ నెల మొత్తంలో 2 hours మీరు ఒక్కసారి మీకంటూ మీరు టైం స్పెండ్ చేసుకుని ఇలా మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి, మీ స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. మీరు చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేస్తారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఈ ప్రొడక్ట్స్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు ఎలాగో అమెజాన్లో ఆఫర్ జరుగుతుంది కాబట్టి తక్కువ ప్రైస్కే వస్తాయి, కావాలంటే చెక్ చేయండి. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.